ఏమైందంటే 11న అరౌండ్ 9 o'clockకి బర్త్డే పార్టీ జరిగింది. సీనియర్ అనేది బర్త్డే పార్టీ జరిగింది. ఇంకా రూమ్లోకి వచ్చి బిర్యానీ తింటా కాల్ చేశాడు. మమ్మీ నేను ఇట్లా బర్త్డే నుంచి వచ్చాను, బర్త్డే పార్టీ నుంచి బిర్యానీ తింటున్నాను మమ్మీ అని కాల్ చేసి మమ్మీకి చెప్పాడు. సరే నాన్న తిని జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయి అని చెప్పింది. అప్పుడు ఎవరో భానుప్రకాష్ అంట మా అన్నయ్యని సీనియర్స్ పిలుస్తున్నారు, వేరే రూమ్కి వెళ్దాము రా అని మా అన్నయ్య ఒక్కడనే తీసుకెళ్ళాడు. భానుప్రకాష్ అనే ఆ అబ్బాయి తీసుకెళ్ళి ఆ సీనియర్స్ 8 మంది ఉన్నారు సీనియర్స్, అమిత్ వాళ్ళ బ్యాచ్ అంట వాళ్ళంతా, తీసుకెళ్ళి మా అన్నయ్యని అరౌండ్ 3 hours కొట్టి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశారు. లైక్ నువ్వు ఈ కులపు చెందిన వాడివిరా అని బాగా కొట్టారు. 3 hours కొట్టారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేశారు. లైక్ మా అన్న మెంటల్ హెల్త్ అంతా స్పాయిల్ అయిపోయేలాగా. నెక్స్ట్ డే 12th డేట్ అరౌండ్ 11:30-12 o'clockకి కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి మా మమ్మీకి మా డాడీకి కాల్ వచ్చింది, లైక్ మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని. వాళ్ళు కొట్టి చంపేస్తే సూసైడ్ చేసుకున్నారని మీరు ఎలా రాసుకుంటారు? కాలేజ్ వాళ్ళు బ్యాడ్ నేమ్ రాకుండా ఇట్లా క్రియేట్ చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి, మీరు అందరు సపోర్ట్ చేయాలి. చూస్తే కనుక అలా బలవన్ మరణానికి పాల్పడేటటువంటి అంటే ఒక అన్నయ్యకి అంత బలహీనత అయితే ఏం లేదుగా. లేదు మా అన్నయ్య చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎవరైనా వీక్గా ఉంటే మా అన్నయ్య వాళ్ళకి ఇట్లా స్ట్రాంగ్గా ఉండాలి అని మోటివేట్ చేస్తారు. మా అన్నయ్య చాలా స్ట్రాంగ్, ఇట్లాంటి పిరికోడైతే కాదు. ఇన్ని ఇయర్స్ హాస్టల్లో ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, హాస్టల్లో ఉండడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఇంత స్ట్రాంగ్ మా అన్నయ్య, పిరికోడైతే కాదు, సూసైడ్ చేసుకునేవాడైతే కాదు. ఇదంతా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు అల్లుకున్న కథ.